హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు నేచర్ లవర్. ఇది మసాలా లేని రొయ్యల బిర్యానీ. దీని తయారీ విధానం ఏమిటంటే, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు, మిరియాలు, యాలుకలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టాలి. తరువాత రొయ్యల్లో ఈ మసాలా కొంచెం వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, దానిలో 2 చెంచాల ఆయిల్ వేసి మొత్తం కలిపి ఉడకబెట్టాలి. రొయ్యలు ఉడికిన తర్వాత వేరే గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత దానిలో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేపాలి. తరువాత ఉల్లిపాయ చీలికలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ చీలికలను 2 నిమిషాలు దోరగా వేగనివ్వాలి. ఆ తరువాత టమాటో ముక్కలు, మిగిలిన మసాలా వేసుకొని కలుపుకోవాలి. టమాటో ముక్కలు బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. ఆ తరువాత ఉడకబెట్టిన రొయ్యలు వేసుకొని అన్నీ 1 నిమిషం ఉడకనివ్వాలి. రొయ్యలు మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ముందుగా వేసిన మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు బియ్యం మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయే అంత ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా, వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. ఉడికిన తరువాత కొంచెం మీగడ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దించుకోవాలి. దించుకునే 5 నిమిషాల ముందు బాగా కలుపుకోవాలి. అంతే, రుచికరమైన అద్భుతమైన మసాలా లేని రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి.